హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజటి వీడియో ఏంటి అంటే ఒక మంచి హెయిర్ ప్యాక్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. దీనివల్ల ఎంత మంచి యూజెస్ ఉన్నాయో, ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. ఇంకా వీడియోని అయితే అసలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్లనే నా వీడియో ఇంకా ముందరకు వెళ్ళడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాత ఇంకా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే చిన్నోడికి ఆల్రెడీ 3 months కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 3 months కంప్లీట్ అయిపోయినాయి కదా, నా గురించి కూడా నేను కొంచెం కేర్ తీసుకోవాలి అన్నట్టు అయితే అనిపించింది అనమాట. ఏం ఎక్కువ కాదు, చాలానే ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలి, హెయిర్ కేర్ తీసుకోవాలి, నా నెక్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట, దాని గురించి కేర్ తీసుకోవాలి, హెల్త్ గురించి మంచిగా కేర్ తీసుకోవాలి, చాలా ఉన్నాయన్నమాట నా గురించి నేను కేర్ తీసుకోవాల్సినవి. సో ఇంకా స్లోగా ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాము అన్నట్టు ఫస్ట్ అయితే హెయిర్ ప్యాక్ వేసుకుందాము అన్నట్టు అయితే అనిపించింది అనమాట. నార్మల్గా అందరికీ డెలివరీ టైంలో హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. నాకు హ్యాపీ అప్పుడు అయింది, కానీ అప్పుడైతే అసలు హెయిర్ గ్రోతే లేదనమాట. ఇంకా హెయిర్ ఫాలే ఉంది, కానీ హెయిర్ గ్రోత్ అయితే అస్సలు లేదు. ఇంకా డెలివరీ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకొకటి బెనిఫిట్ ఏంటి అంటే, నాది కర్లీ హెయిర్ అవ్వడం వల్ల హెయిర్ అనేది థిన్ అయిపోతున్నా కూడా కనిపించదు అనమాట. నార్మల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆయిల్ పెడితే తెలుస్తుంది అది ఎంతవరకు లావు ఉంది, ఎంతవరకు సన్నగా ఉంది అన్నట్టు. సో నాకు అర్థమవుతుంది అనమాట, హెయిర్ అనేది బాగా కొంచెం పల్చగా అయిపోతుంది అన్నట్టు అయితే అనిపిస్తుంది. సరేలే కొంచెం కేర్ తీసుకుందాము, మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని. ఆయిల్ లేకుండా అయితే నేను అస్సలు ఉండలేనండి. ఖచ్చితంగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను అనమాట. ఎందుకు అంటే నేను 5th 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి నాకు హెడేక్ అనేది ఉంది. సో అప్పటి నుంచి నేను ఆయిల్ పెట్టుకోవడం అనేది అస్సలు మానను అనమాట. ఆయిల్ లేకుండా నేను ఉండలేను. ఇంకా అంతే, నార్మల్ ఆయిలే యూస్ చేస్తాను, కోకోనట్ ఆయిల్. సో ఇంకా అట్లా ఆయిల్ మంచిగా అప్లై చేసుకుందాము, లేకపోతే ఆయిల్ని కూడా ఏదైనా DIY చేసి హెయిర్ని అయితే కాపాడుకుందాం. ఒక్కసారి లాస్ అయింది అనుకోండి, మళ్ళీ రావాలంటే చాలా కష్టం. ఏజ్ పెరిగే కొద్దీ లాస్ అవుతున్నది, మళ్ళీ రీగ్రోత్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో ఇంకా అందుకనే కేర్ తీసుకోకపోతే ఇంకా ఎక్కువ లాస్ అయిపోతా అన్నట్టు అయితే అనిపించింది. ఇంకా అందుకనే కేర్ తీసుకుందాము అనేసి అయితే స్టార్టింగ్ ఫస్ట్ ఈ హెయిర్ ప్యాక్ తోటే స్టార్ట్ చేశాను అనమాట. హెన్నా పెట్టుకుందాము అనుకున్నాను, కానీ హెన్నా పెట్టుకుంటే కోల్డ్ అయిపోతుందేమో, నాకు కోల్డ్ అయిపోతుందేమో, చిన్నోడికి కోల్డ్ అయిపోతుందేమో అనేసి కొంచెము పెట్టుకోవడానికి భయం వేస్తుంది అనమాట. ఇంకొకటి హెన్నా పెట్టుకుంటే ఏంటి అంటే మెయింటెనెన్స్ కష్టం అండి. హెన్నా అప్పటి వరకు బాగానే ఉంటుంది, కానీ హెయిర్ వాష్ చేసినప్పుడు అంతా కలర్ కొంచెం పోతూనే ఉంటుంది అనమాట. టవల్స్ అన్నీ ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా కొంచెం అది మెయింటెనెన్స్ కష్టం అనమాట. ఇంకా చిన్నోడు ఇప్పుడు చిన్నగా ఉన్నాడు కాబట్టి అవన్నీ వద్దులే, నార్మల్గా వేసుకుందాము అన్నట్టు ఇంకా ఈ ప్యాక్ అయితే చూస్ చేసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చుతుంది అనమాట. ఎంత బాగా అనిపిస్తుంది అంటే హెయిర్ పెట్టుకున్న తర్వాత చాలా స్మూత్ అయిపోతుంది, మంచిగా అనిపిస్తుంది. ఒక్క టైంకి కొంచెం రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది, ఫుల్గా అయితే కనిపిస్తుంది అని చెప్పాను, కానీ కొంచెం అయితే కనిపిస్తుంది అనమాట. అట్లా మనం రెగ్యులర్గా పెట్టుకునే కొద్దీ దాని రిజల్ట్ అనేది మన హెయిర్కి తెలుస్తుంది మనకు ఆటోమేటిక్గా. కానీ మనం ఎట్లా అంటే ఇన్స్టెంట్గా అయిపోవాలి, ఏదైనా ఇన్స్టెంట్గా అయిపోవాలి. ఇన్స్టెంట్గా ఏదన్నా అవుతుందా చెప్పండి? కానీ అట్లా అవుతుంది అని చెప్తేనే మీకు నమ్మాలనిపిస్తుంది. అదేంటో నాకు నిజంగా అర్థం కాదు. స్లోగా రిజల్ట్ వస్తుంది అంటే ఎవ్వరు పట్టించుకోరు, ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటారు, కానీ ఆ ఇన్స్టెంట్గా రాదు. కాకపోయినా అవే ట్రై చేయడానికి ఇష్టపడుతుంటారు అనమాట. సో అట్లా ఇంకా ఆకులు అయితే తెంపేసుకున్నాను, పువ్వులు కూడా కొన్ని తెంపేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి రెక్క మందారము. ఇంకా ముద్ద మందారం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా అది పెట్టుకుంటేనే ఇంకా మంచి రిజల్ట్ వస్తాయి, కాకపోతే అది లేదు కాబట్టి దీంతో అయితే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఇది కూడా మా చెట్టు కాదండి, ఉమ్మక్కని అడిగిన అనమాట. ఇట్లా మందారం ఆకు కావాలి అక్క అంటే, మాకు తెలిసిన వాళ్ళ చెట్టు ఉంది అన్నట్టు అక్కడికైతే నన్ను తీసుకొని వెళ్ళింది. సో ఇంకా నేనైతే ఆకులనే తెంపేసుకొని వచ్చిన అనమాట. మంచిగా వాష్ చేసేసుకున్నాను, ఎందుకంటే దానిపైన ఫంగస్ అవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా వాష్ చేసేసుకొని ఇంకా చిన్నగా అయితే కట్ చేసుకొని కొన్ని పువ్వులు కొన్ని ఆకులు అయితే మిక్స్ చేసేసి పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. అదే పేస్ట్లో మనము మాయిశ్చర్ కోసం కొంచెము కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు మా ఇంట్లో పెరుగు లేకపోవడం వల్ల నేను పెరుగును అయితే యాడ్ చేయలేదు, కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేశాను అనమాట. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా హెయిర్కి అయితే పట్టించుకొని 1/2 hour to 1 hour పెట్టుకుంటే సరిపోతుంది. నేను 1/2 hour పెట్టుకుందాము అనేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే హెయిర్ ప్యాక్స్ వేసుకుంటే నాకు కొంచెం భయం వేస్తుంది, కోల్డ్ ఎక్కడైపోతుందో అనేసి. నాకు అవ్వడం కాకుండా మళ్ళీ చిన్నోడికి అవుతుంది, మా ఇద్దరు వాళ్ళ హ్యాపీకి అట్లా నా వల్ల అందరికీ స్ప్రెడ్ అవ్వకూడదు అన్నట్టు నేనే కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట.
అనమాట. సో ఇంకా అట్లా హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ 45 మినిట్స్ దాటేసింది. ఇంకా తొందరగా హెడ్ బాత్ అయితే చేసుకున్నాను. కానీ హెడ్ బాత్ అయిన తర్వాత చూపిద్దాము అనుకున్నాను కానీ చూపించలేకపోయినా అనమాట. ఇంకా ఆ రోజు హెడ్ బాత్ అయిపోగానే హ్యాపీకి కమ్మలు తీసుకుందాం అనేసి సడన్గా అయితే షాప్కి వెళ్ళిపోయినాము. సో దాని తర్వాత అయిన రిజల్ట్ అయితే నేను మీకు చూపించలేకపోయినా. మళ్ళీ ఎప్పుడైనా నేను పెట్టుకుంటూ ఉంటాను కదా, అప్పుడైతే మీకు రిజల్ట్ చూపిస్తాను అనమాట. కానీ ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది అనమాట. నాకైతే పర్సనల్గా నచ్చుతుంది అనమాట. కెమికల్ బేస్డ్ హెయిర్ ప్యాక్స్ కన్నా ఇట్లా న్యాచురల్వి అయితే చాలా బెటర్. రిజల్ట్ స్లోగా ఉంటుంది, కాకపోతే మనకు ఎట్లాంటి హామ్ అయితే జరగదు కదా. అండ్ ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మన జుట్టు మంచిగా నల్లగా అవుతుంది, ఒత్తుగా వస్తుంది, పొడవుగా పెరుగుతుంది. అండ్ ఆల్సో స్ప్లిట్ ఎండ్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిస్తుంది అనమాట. అవి తగ్గడం వల్ల మనకు హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మందారం పువ్వులు మన హెయిర్కి అప్లై చేయడం వల్ల నాకేమనిపించింది, నా పర్సనల్ ఫీలింగ్ అంటే ఇది హెయిర్ ప్యాక్ కన్నా ఆయిల్లో యూజ్ చేసి పెట్టుకోవడం వల్ల నాకు బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయేమో అన్నట్టయితే నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే హెయిర్ ప్యాక్ అంటే మనం ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము. అదే ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనం కూడా ఎక్కువసార్లు అప్లై చేస్తూ ఉంటాము. ఇట్లా కోల్డ్ అవుతుంది అట్లాంటి టెన్షన్స్ కూడా ఏమి ఉండవు కదా. సో నాకైతే ఎక్కువ బెటర్ అది అనిపిస్తుంది. కాకపోతే ఇది కూడా మంచిదే, ఇన్స్టెంట్గా కొంచెం స్మూతింగ్ చేస్తుంది అనమాట మన హెయిర్ని. ఫ్రీజీగా ఉంటుంది, రఫ్గా ఉంటుంది కదా, అట్లా ఉంచకుండా మంచిగా స్మూత్ చేస్తుంది. మీలో ఎంతమంది ఈ హెయిర్ ప్యాక్ని అయితే యూస్ చేస్తే మీకు ఎట్లా రిజల్ట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో మేము ఎలా అప్లై చేసుకుంటున్నాము ఏంటి అన్నదైతే ఆ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో జస్ట్ నేను హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నది మాత్రమే షేర్ చేశాను అనమాట. సో అండ్ హ్యాపీ అప్పుడైతే నేను ఇట్లాంటి హెయిర్ ప్యాక్స్ అస్సలు పెట్టుకోలేదండి. 1 ఇయర్ వరకు. మీరు నమ్ముతారా, హ్యాపీ ఫస్ట్ బర్త్డే రోజు అయితే నేను ఫస్ట్ హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకున్నాను అనమాట. కానీ ఆరుకి అయితే అసలు నాకు డే 1 నుంచే రెస్ట్ లేదు కాబట్టి నేను ఎక్కువ కేర్ అయితే అప్పుడు తీసుకుంటలేను. హ్యాపీ అప్పుడైతే చాలా చాలా కేర్ తీసుకున్నాను అనమాట. 1 ఇయర్ వరకు కూడా అసలు హ్యాపీకి కోల్డ్ అయిపోతుందేమో అనేసి చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇంకా ఫస్ట్ కిడ్ అంటే తెలిసిందే కదా, ఆబ్వియస్గా చాలా కేర్ తీసుకుంటూ ఉంటాము. సో అట్లా. కానీ ఆరుకి అయితే ఇంకా 3 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. దట్టు ఇది ఫుల్ సమ్మర్ కాబట్టి, అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అనుకోండి, ఆ టైంలో నేను తీసుకున్న టైంలో అంత ఎక్కువ లేదనమాట. సో ఇంకా అందుకనే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లం అంటారా? మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.